సెయింట్ బర్నార్డ్ ఒక పవిత్రమైన కథ. ఎప్పుడో చాలా కాలం క్రితం ఫ్రాన్స్ దేశంలో బర్నార్డ్ అనే ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. అతను చిన్నప్పటినుంచే చాలా తెలివైనవాడు. కాని అతని ప్రత్యేకత ఏమిటంటే అతను దేవుడిని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు బర్నార్డ్ ఒక కలలో తల్లి మరియమ్మ కనిపించింది. ఆమె మృదువుగా, "నా కుమారుడా, నువ్వు యేసు కోసం నీ జీవితాన్ని అంకితం చెయ్యాలి" అని చెప్పింది. ఆ కలతో బర్నార్డ్ మనసు వెలుగుతో నిండిపోయింది. అప్పట్నుంచే ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సౌఖ్యాలు, ఆడంబరాలు వదిలి మఠ జీవితం ప్రారంభించాడు. ఆయనతో పాటు తన తోబుట్టువులు, స్నేహితులు కూడా వచ్చారు. తరువాత ఆయన అబ్బాట్ మఠానికి నాయకుడు అయ్యాడు. ఆయన మఠం పేరు క్లేర్ వాక్స్. అందుకే ఆయనను సెయింట్ బర్నార్డ్ ఆఫ్ క్లేర్ వాక్స్ అని పిలుస్తారు. బర్నార్డ్ గారు కేవలం ప్రార్థన మాత్రమే కాకుండా చాలా మంచి పుస్తకాలు రాశారు. ప్రత్యేకంగా ఆయన తల్లి మరియమ్మపై ఉన్న ప్రేమ అద్భుతం. ఆయన చెప్పిన ఒక ప్రసిద్ధమైన మాట, యేసు దగ్గరికి చేరుకోడానికి ఉత్తమ మార్గం మరియమ్మ గుండా. ఆ కాలంలో రాజులు, పెద్దలు తగువులాడితే బర్నార్డ్ వెళ్లి వారిని శాంతి చేయించేవాడు. అందుకే అందరూ ఆయనను గౌరవించారు. చివరికి చర్చి ఆయనను డాక్టర్ ఆఫ్ ది చర్చ్ అనే అత్యున్నత బిరుదుతో గౌరవించింది. నీతి దేవుడిని మనసారా ప్రేమిస్తే ఆయన మన జీవితానికి మార్గం చూపుతాడు. నిజమైన జ్ఞానమంటే